నమస్తే నల్లా, ఎట్లున్నారు అందరూ? నేనైతే మస్తున్నా. ఏందో ఈ ఆగం చలిలా అందరికీ వేడి తినాలనిపిస్తే నాకు మాత్రం చల్లగా ఏదైనా తాగాలనిపిస్తుందండి. ఏం చేస్తాం, అలవాటు పడిపోయిన ప్రాణం. అందుకే నేను దీనికోసం ఓరియో మిల్క్ షేక్ చేసుకోవాలనిపించింది. అండ్ దీనికోసం నేనైతే ఒక 2 to 3 బిస్కెట్ ప్యాకెట్స్ ఆఫ్ ఓరియో తీసుకున్నా. అలాగే హర్షీ సిరప్, డైరీ మిల్క్ చాక్లెట్, నేను ఇక్కడ క్రాకెల్ తీసుకున్నాను. అదే బాగుంటుంది, కావాలనుకుంటే ట్రై చేయవచ్చు. అండ్ 2 కప్స్ ఆఫ్ వెనిలా ఐస్ క్రీమ్, 1/2 లీటర్ మిల్క్ అయితే తీసుకున్నా. ఇది నేనైతే మాకు ముగ్గురికి సరిపడా అయితే చేస్తున్నా నేను. సో మీకు క్వాంటిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఎక్కువ వాడుకోవచ్చు. అండ్ నేను అన్ని బిస్కెట్స్ ఇందులో వేసుకోవట్లేదు మిక్స్ చేయడానికి. ఒక 5 to 6 బిస్కెట్స్ అయితే పక్కకు పెట్టుకొని మిగతా అన్నీ తుంపి అందులో వేసేసుకున్నాను. చూస్తున్నారు కదా, డైరీ మిల్క్ క్రాకెల్ మాత్రమే తీసుకున్నా. ఒక 3 పీసెస్ పక్కకు పెట్టి మిగతా 6 పీసెస్ 7 పీసెస్ అయితే అందులో వేసేసినాను. అండ్ అలాగే ఒక 1 స్పూన్ ఆఫ్ హర్షీ సిరప్ కూడా యాడ్ చేసినాను. టేస్ట్ మంచిగా వస్తుంది, కలర్ కూడా కొంచెం చూడడానికి బాగుంటుంది అనిపించి హర్షీ సిరప్ కూడా వేసేసిన తర్వాత 1/2 లీటర్ మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. మీకు కొంచెం థిక్ క్వాంటిటీ కావాలంటే ఓన్లీ మిల్కే యాడ్ చేసుకోండి. లేదు మేము కొంచెం నార్మల్గా తాగుతాం అనుకునే వాళ్ళు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నా నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ నేను ఇందాక తీసుకున్నా కదా వెనిలా ఐస్ క్రీమ్, చూస్తూ ఉంటే నాకు ఇప్పటికి కూడా తాగాలనిపిస్తుంది, కానీ ఆల్రెడీ తాగేసాను నేను. అండ్ 1 కప్ ఆఫ్ వెనిలా ఐస్ క్రీమ్ అయితే ఇందులో వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒక 1/2 కప్ షుగర్ అయితే తీసుకుంటున్నా. ఇక్కడ కప్పు మస్తు పెద్దగా కనబడుతుంది, కానీ పెద్ద కప్పు కాదు, గులాబ్ జామ్స్ తినే అంత చిన్న కప్పే. దాంట్లో 1/2 కప్ అయితే వేసుకొని ఒక్కసారి మిక్సీలో వేసేసుకొని అలా గిర్రు అనిపించాలి. చూస్తున్నారు కదా, కలరే ఇప్పటికీ టెంప్టేషన్స్ వస్తున్నాయి అంటే అంత మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు నేను నా దగ్గర బర్గర్ కింగ్ గ్లాస్ అయితే ఉండే, సో దాంట్లోనే డెకార్ చేసుకుందాం అనిపించింది. చూస్తున్నారు కదా, నేనైతే ఇక్కడ హర్షీ సిరప్ తీసుకొని దాన్ని గ్లాస్లో వేసుకున్నా. తర్వాత ఇందాక మనం జ్యూస్ చేసుకున్న ఓరియో మిల్క్ షేక్ అయితే వేసేసి నేను పైన టాపింగ్స్ కోసం అయితే ఓరియో బిస్కెట్స్, వెనిలా ఐస్ క్రీమ్, అలాగే ఇందాక మనం పక్కకు పెట్టుకున్నాం కదా డైరీ మిల్క్, అవన్నీ కూడా దానిపైన అయితే వేస్తున్నా. ఓరియో మిల్క్ షేక్స్ నేనైతే హాఫ్ వేసి మంచిగా ఒక ఫ్లవర్ కనిపించేలాగా అయితే పెట్టేసిన. అది మీ ఇష్టము, ఎలా మీరు ప్రజెంటేషన్ చేసుకోవాలనుకుంటే అలా చేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ ఇలా మంచిగా డెకార్ చేసుకొని తాగాలని నాకు ఇష్టము. అందుకే నేను ఇలా మంచిగా చేసుకొని పైనకి వెళ్ళి హర్షీ సిరప్ వేసేసుకొని హ్యాపీగా దాన్ని ఆస్వాదించుకుంటూ తాగిన. అసలు నాకైతే మస్తు నచ్చింది. మీ అందరికి కూడా నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. అండ్ మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలనేది కూడా నాకు కామెంట్ చేయండి. నేను కింద కామెంట్స్ అన్నీ ఖచ్చితంగా చదువుతాను.